డైట్స్. సో ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఈ కీటో డైట్స్ అనేది ట్రై చేస్తున్నారు అండ్ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందన్నమాట మనకి కీటో డైట్స్ అనేది. సో కీటో డైట్ అంటే ఏంటి, యూజువల్లీ ఎలాంటి పర్సన్ కీటో డైట్ అనేది చేయగలరు అనేది మనం మాట్లాడుకుందాం. సో నార్మల్గా ఈ కీటో డైట్ అంటే దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది వాళ్ళు తగ్గించేసి ఎక్కువ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది ఇస్తున్నారనమాట. సో నార్మల్గా మన బాడీ అనేది కార్బోహైడ్రేట్స్ నుంచి ఫస్ట్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ అవైలబుల్ లేని టైమ్స్లో ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనే వాటి నుంచి మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది. సో మేజర్ సోర్స్ మన బాడీకి కార్బోహైడ్రేట్ ఎనర్జీకి. సో అది కార్బోహైడ్రేట్ లేని టైమ్స్లో ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా కీటో డైట్ అనేది మనకి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది అండ్ లైట్నెస్ ఇన్ బాడీ, హెవీ ఫీలింగ్ అనేది ఉండదు. అండ్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో విత్ కీటో డైట్. సో మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ ఈజీగా అయిపోవడం కానీ ఇట్లా అవుతూ ఉన్నాయి, కామన్గా చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి, కాకపోతే లాంగ్ టర్మ్ హెల్త్ డ్రాబ్యాక్స్ అనేవి మనకి చాలా ఉన్నాయన్నమాట ఈ కీటో డైట్ వల్ల. సో యూజువల్లీ కీటో డైట్ అనేది మనం ఎపిలెప్సీ కండిషన్స్లో మాత్రమే యూజ్ చేస్తాము. సో ఈ కండిషన్ ఎపిలెప్సీ అంటే మనకి యూజువల్లీ సీజర్స్ కండిషన్, ఫిట్స్ కండిషన్, స్పెషల్లీ చిన్నపిల్లల్లో. సో ఈ కీటో డైట్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు యూజ్ చేస్తామంటే వాళ్ళకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల ఈ సీజర్స్ ఫ్రీక్వెన్సీ, ఫిట్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మాత్రమే ఈ కీటో డైట్ అనేది ఇస్తారు, వెరిన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించేసి ఎక్కువ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ అగైన్ వాళ్ళ కీటోన్ బాడీస్ అనేది మానిటర్ చేస్తూనే ఈ కీటో డైట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ కీటో డైట్ అనేది ఏంటంటే మంత్స్, ఇయర్స్ అట్లా ఫాలో అవ్వకూడదు. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ఒక 1 మంత్ 1 వీక్ కానీ 10 డేస్కి కానీ ఫాలో అవ్వచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలామంది కూడా వెయిట్ లాస్కి యూస్ చేస్తున్నారు కీటో డైట్. ఎస్, ఇట్స్ హెల్దీ. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ చేస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే లాంగ్ టర్మ్ కీటో డైట్స్ అనేది ఫాలో అవ్వకపోవడం బెటర్. అండ్ దీనివల్ల ఒక డ్రాబ్యాక్ ఏంటంటే యూజువలీ కీటో డైట్ ఫాలో అయ్యే టైమ్స్లో దే లూజ్ వెయిట్ లాస్ ఈజీగా ఉంటుంది. కాకపోతే వన్స్ వీ స్టాప్ కీటో డైట్ ఫాలో అవడం స్టాప్ చేసేసి రెగ్యులర్ డైట్కి వచ్చేస్తే మళ్ళీ దే రీగెయిన్ వెయిట్. సో ఏదైతే వెయిట్ లాస్ అయ్యారో అది రీగెయిన్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇది ఒక డ్రాబ్యాక్ ఫర్ వెయిట్ లాస్. అండ్ డయాబెటీస్ వాళ్ళల్లో కూడా మనం చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ చేస్తుంది కీటో డైట్, దేర్ బై కంట్రోలింగ్ షుగర్స్ కంట్రోల్గా ఉంటున్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఈ కీటో డైటే ఫాలో అవుతుంటే కీటో అసిడోసిస్ అని ఫామ్ అవుతుంది బాడీలో. సో వేరే మనకి ఫ్యాట్ అండ్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల, స్పెషలీ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల కీటోన్ బాడీస్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బాడీలో. సో ఈ కీటోన్ బాడీస్ అనేది ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి లివర్ కానీ హార్ట్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆర్గన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో లాంగ్ టర్మ్ కీటో డైట్స్ అనేది ప్రిఫర్ చేసుకోకపోవడం మంచిది. అండ్ ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఏంటంటే మనం ఎక్కువగా ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ తీసుకుంటున్నాము, వెరస్ మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయరు కీటో డైట్స్లో. సో వాళ్ళు ఏంటంటే కీటో డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళు వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్లోకి ల్యాండ్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నో ఫైబర్, అసలు ఫైబర్ కంటెంటే ఉండదు మనకి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ చూసుకుంటే. సో వాళ్ళు యాజ్ ఎ సెడ్ వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ కానీ లో ఫైబర్కి వెళ్ళిపోవడము, అండ్ ఈ లో ఫైబర్ అవ్వడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి రావడము, సో మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో ఈ కీటో డైట్స్ అనేది కొంతవరకు ఫైన్ ఫర్ అ వీక్ ఆర్ సో, కాకపోతే లాంగ్ టర్మ్ యూస్ చేసుకోకపోవడం మంచిది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఫ్యాట్ కంటెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఓన్లీ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి సో దానివల్ల ఏంటంటే కార్డియాక్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎక్కువగా ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారనమాట. సో లైక్ కోకోనట్ ఆయిల్స్ అండ్ బటర్ యూస్ చేయడము, గీ యూస్ చేయడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అన్హెల్దీ ఫ్యాట్స్ అండ్ అది బాడీలో అట్లా డిపాజిట్ అవుతూ ఉంటుంది, బ్లాకింగ్ ద ఆర్టరీస్. సో మనకి దానివల్ల ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటిలో ఏంటంటే మనకి కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి మిల్క్ ప్రోడక్ట్స్, నాన్ వెజ్ చూసుకున్నా కానీ సో కాల్షియం ఇంటేక్ అనేది ఇంక్రీజ్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ, లేదు అంటే కిడ్నీస్ పైన బర్డెన్ అవ్వడం బికాస్ ఆఫ్ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల సో కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అవ్వడం కానీ, అండ్ యూరిక్ యాసిడ్ ఇష్యూస్ అంటే గౌట్ ఇష్యూస్ రావడము. గౌట్ అంటే మనకి యూజువల్లీ ఈ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ మనకి ప్రోటీన్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ అనమాట.
సో అవి ఏంటంటే మనకి జాయింట్స్లో డిపాజిట్ అయ్యి ఆ జాయింట్ పెయిన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ అవ్వడము, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రోటీన్ ఇంటేక్ వల్ల, ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ వల్ల, సో కీటో డైట్ ఈజ్ నాట్ సో అంటే ఎఫెక్టివ్ కాదు, డెఫినెట్లీ ఎస్ ఫర్ షార్ట్ టర్మ్. కాకపోతే మనకి లాంగ్ టర్మ్ యూజేజ్ వల్ల ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో హెల్దీ వేలో మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, హెల్దీ వేలో షుగర్స్ కంట్రోల్ అవ్వడానికి కానీ చూసుకోవడం బెటర్ రాదర్ దెన్ గోయింగ్ విత్ కీటో డైట్స్. టైం వచ్చింది.